వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ లో ఉండే ఎర్రేస్ ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎర్రే డెఫినేషన్ ఏంటి? ఎర్రేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్స్. అంటే ఎర్రేస్ ని డిక్లేర్ చేసుకుని మనం మల్టిపుల్ వాల్యూస్ ని ఒకే వేరియబుల్లోకి సేవ్ చేయొచ్చు. ఇక్కడ అదర్ లాంగ్వేజెస్ లో అంటే సి లాంగ్వేజ్ లో ఎర్రేస్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్టోర్ ద సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సి లాంగ్వేజ్ లో ఎర్రేస్ ని డిక్లేర్ చేసినప్పుడు ఓన్లీ నేమ్స్ అయితే నేమ్స్, నెంబర్స్ అయితే నెంబర్స్ అలాగే సేవ్ చేస్తాం. కానీ ఇక్కడైతే మనం ఏ వాల్యూస్ అయినా ఎర్రేస్ లో పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఎర్రే అంటే ఏంటి, అసలు ఎర్రేస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో నేను ఇక్కడ ఒక 10 నేమ్స్ ని వేరియబుల్స్ లో సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది? var n1 ఈక్వల్స్ టు రమేష్, var n2 ఈక్వల్స్ టు రమేష్, ఈ విధంగా డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే సిమిలర్ ఒకే లైన్ లో అయితే n2 ఈక్వల్స్ టు సురేష్, అలా 60 నెంబర్స్ ఉంటే క్లాస్ లో 60 నెంబర్స్ ని n1 n2 n3 అని డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఎర్రేస్ అనేది కాన్సెప్ట్ ఉంది. ఎర్రేస్ ఇక్కడ ఎర్రే డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే వేర్ ఎర్రే నేమ్ ఈక్వల్స్ టు ఐటమ్స్ అంటాం, లేకపోతే ఎలిమెంట్స్ అంటాం అనమాట. సో మీరు వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏవైతే వాల్యూస్ ని సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ ని, ఇందులో స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ లో సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ అంటే మన ఐటమ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి రమేష్, సెకండ్ ఎలిమెంట్ ఈజ్ 22, థర్డ్ ఎలిమెంట్ ఈజ్ కిరణ్. ఈ 3 ఎలిమెంట్స్ నేమ్స్ అనే వేరియబుల్లో, నేమ్స్ అనే ఎర్రేలో సేవ్ అయి ఉన్నాయి. సో నేను ఇప్పుడు నేమ్స్ ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి p2 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు నేమ్స్ అని రాశాను. మనకి ఏం అవుట్పుట్ ప్రింట్ అవుతుంది? సో మొత్తం ఏవైతే ఉన్నదో ఎర్రే నేమ్స్ అనే దాంట్లో, నేమ్స్ అనే వేరియబుల్లో ఏమున్నాయి? మొత్తం 3 డిస్ప్లే అయిపోతున్నాయి. అలా కాకుండా నాకు సింగిల్ గా ఉన్న వేరియబుల్ ని, అంటే ఈ ఎర్రేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. అలా యాక్సెస్ చేయాలి అంటే మనకి సింటాక్స్ ఒకటి ఉంది చూడండి. యాక్సెస్ ద ఎర్రే ఎలిమెంట్స్, ఎర్రే నేమ్, ఇండెక్స్ ఆఫ్ ద ఎలిమెంట్. So 0 is the first element in array, 1 is the second element in array index is the start set from the 0. సో నార్మల్ గా మనం 1 2 3 అని లెక్క పెడతాం కదా, కానీ కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఇప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేమ్స్ అనే ఎర్రేలో 0 ఎలిమెంట్ లో ఏముంది? 0 ఇండెక్స్ లో రమేష్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో 22, సెకండ్ ఇండెక్స్ లో కిరణ్ అనేది ఉంది. ఓకేనా? సో నేమ్స్ ఆఫ్ 0 ఇండెక్స్ ఇస్తున్నా. ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వాలి మనం, ఇండివిజువల్ గా ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే. చూడండి, ఇప్పుడు నేమ్స్ ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది? మనకి ఓన్లీ రమేషే ప్రింట్ అవుతుంది. సో నేమ్స్ ఆఫ్ 1 లో ఏముంది? నెంబర్ ఉంది, నెంబర్ ప్రింట్ అవుతుంది మనకి. సో ఒక ఎర్రని డిక్లేర్ చేసుకుంటే అందులో మనం ఏదైనా సేవ్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, యూ క్యాన్ హ్యావ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ అర్రే, యూ క్యాన్ హ్యావ్ ద ఫంక్షన్ ఇన్ అర్రే, యూ క్యాన్ హ్యావ్ ద ఎర్రేస్ ఇన్ అర్రే. సో అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఎర్రేలో మనం ఆబ్జెక్ట్ నేమ్స్ పెట్టచ్చు, ఫంక్షన్స్ ని పెట్టచ్చు. అంటే మీరు డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఏదైనా ఉంటే ఆ ఫంక్షన్ అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎర్రేస్ ని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇవాళ ఇది అర్థం కాకపోతే ఫ్యూచర్ లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వదిలేసేయండి. సో ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, నేమ్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? సో ఇక్కడ నేమ్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? నేమ్స్ లో ఏం సేవ్ చేశాను? రమేష్, 22, కిరణ్. సో రమేష్ అనేదేమో స్ట్రింగ్, 22 అనేదే నెంబర్, కిరణ్ అనేదేమో స్ట్రింగ్. సో సారీ యూజింగ్ ఇక్కడ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఇస్తే మనకు తెలిసిపోతుంది కదా, టైప్ ఆఫ్. సో ఇక్కడ టైప్ ఆఫ్ నేమ్స్ అని ఇస్తే ఈ నేమ్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ చదవండి, ఎర్రేస్ ఆర్ ద స్పెషల్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నాకు ఎర్రేలో ఉండే ఫస్ట్ నేమ్స్ అనే ఎర్రేలో ఉండే సెకండ్ ఎలిమెంట్ ఏ డేటా టైప్ తెలియాలి. నాకు తెలియాలంటే టైప్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో 1 అని ఇస్తున్నా. 1 ఇండెక్స్ లో ఏముంది? మనకి 22 ఉంది. 22 ఏంటిది? నెంబర్.
సో ఇక్కడ నెంబర్ వచ్చింది అనమాట. అలా అంటే ఒక వేరియబుల్లో ఒక ఎర్రేలో మనం ఏవైనా సేవ్ చేయొచ్చు. స్ట్రింగ్స్ సేవ్ చేయొచ్చు, నెంబర్స్ సేవ్ చేయొచ్చు, ఫంక్షన్స్ సేవ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ సేవ్ చేయొచ్చు, మళ్ళీ ఎర్రేలో ఎర్రేస్ కూడా సేవ్ చేయొచ్చు. ఇక్కడ వీటిని ఏమంటున్నాము, ఎలిమెంట్స్ అంటున్నాము. ఈ ఎలిమెంట్స్ని ఎలా రిట్రైవ్ చేస్తున్నాము, వీటి ఇండెక్స్ని యూజ్ చేసుకుని మనం వాల్యూస్ని రిట్రైవ్ చేసుకుంటున్నాము. నేమ్స్ ఆఫ్ 1 అనేది ఇక్కడ ఇండెక్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎర్రేస్లో ఏముంటాయి, ఇండెక్సెస్, వాల్యూస్ ఉంటాయి. లేకపోతే ఇండెక్స్కి ఒక వాల్యూ, ఇండెక్స్కి ఎలిమెంట్స్ ఉంటాయి, లేకపోతే ఐటమ్స్ అంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.